హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ మైక్ తీసుకొని మరి రాష్ట్రపతి ప్రసంగం గురించి మాట్లాడేటువంటి విషయంలో రాహుల్ గాంధీ లేవగానే బీజేపీ వాళ్ళు విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏమని? రాహుల్ గాంధీ దేశద్రోహి అని, దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నట్టుగా వీళ్ళే అసలు బీజేపీ వాళ్ళందరూ మంచోళ్ళు, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈ దేశంలో మొత్తం లేనిపోని గొడవలన్నీ పుట్టిస్తున్నట్టుగా విపరీతమైనటువంటి కామెంట్లు చేస్తూ రాహుల్ గాంధీ లేచి నిలబడ్డప్పటి నుండి దాదాపు 2-3 నిమిషాల పాటు వాళ్ళు నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ఆ పార్లమెంట్లో అల్లరి చేస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ అల్లర్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక నిమిషం సైలెంట్గా నిలబడేటువంటి రాహుల్ గాంధీ వెంటనే జై సంవిధానం అని ఒక నినాదాన్ని ఇచ్చాడు. జై సంవిధానం నినాదం ఇవ్వగానే ఇటువైపుగా ఉన్నటువంటి అంటే ఎన్డీఏ కూటమి గొడవ చేసినప్పుడేమో ఈ యూపీఏ వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు జై సంవిధానం నినాదం ఇవ్వగానే యూపీఏ కూటమి వాళ్ళు జై సంవిధానం జై సంవిధానం ఉన్నారు. అరే, భారత రాజ్యాంగం గురించి భారత పార్లమెంట్లో నినాదాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంట్లో నినాదాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పోటీలో నిలబడి ఈరోజు 270-230 సీట్లతోని ఈరోజు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీల ద్వారా ఈరోజు ఏదో ఒక సహాయంతో ఆ పార్టీ బీజేపీ గద్దెనెక్కింది. ఏ పార్టీ సహాయం? కొన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కనుక ఇటు కాంగ్రెస్కు సపోర్ట్ చేసేది ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉండేది. మరి ఈ క్రమంలో ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది పార్లమెంట్లో లేవనెత్తినటువంటి అంశాలు ఏంది అని అంటే ఏది లేకుండా మతం పేరుతోని మళ్ళీ ఈ దేశంలో గత 10 ఏళ్ళు ఏం జరిగిందో ఆ 10 ఏళ్ళకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి పార్లమెంట్లో జరగాల్సినటువంటి చర్చ జరగకుండా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఏ రకమైనటువంటి డ్రామా ఆడుతున్నాయో మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అనేది పార్లమెంట్లో జరగాల్సినటువంటి అంశమా? 10 సంవత్సరాల పాటు ఈ దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడు సరిగా లేకుండా ఈరోజు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా కూర్చున్న తర్వాత కూడా ఈరోజు కూడా మళ్ళీ మోడీ వర్సెస్ రాహుల్ అంటూ అసలు నిన్న జరిగినటువంటి సమావేశాలు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాలు కానీ ఎప్పుడు చూసినా సమావేశాల్లో చర్చలు జరగకుండా మోడీని ప్రశ్నించేది ఉంటే మోడీ వర్గం బెదిరింపులకు దిగడం, లేదంటే రాహుల్ గాంధీని ప్రశ్నించేది రాహుల్ గాంధీ వర్గం గొడవకు దిగడం, బైకాట్ చేయడం, ఈ విషయాలకు సంబంధించిన విషయంలో ఎందుకు స్పీకర్ గారు కనీసం ఈ విషయాల మీద చర్చ చేద్దామని చెప్పేసి ఒక్క విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? నిన్న వెస్ట్ బెంగాల్ నుండి ఎంపీ మహువా గారు మాట్లాడుతూ క్లియర్గా పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం దేశం మొత్తం తిరిగిండు. దేశం మొత్తం ఎన్నో విషయాల మీద, ముసల్మాన్ మీద మాట్లాడిండు, మంగళసూత్రాల మీద మాట్లాడిండు, మటన్ మీద మాట్లాడిండు, లేదంటే మచిలీ మీద మాట్లాడిండు. ఇట్లా అన్ని విషయాల మీద అంటే ఎంతో స్టార్ట్ అయ్యే అన్ని అంశాల మీద మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఎందుకు మణిపూర్ గురించి మాట్లాడలేకపోయినా అనే విషయాన్ని కూడా ఆమె క్లియర్గా అడిగింది. అయినా కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఆమె లేచి నిలబడగానే చాలామంది బైకాట్ చేసి వెళ్ళిపోదామన్నంతగా మొత్తం ఎంపీలందరూ బీజేపీ ఎంపీలందరూ లేచి బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె క్లియర్గా చెప్పింది, అయ్యా నరేంద్ర మోడీ, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడకు, నీకు ధైర్యం ఉంటే కూర్చొని నేను మాట్లాడేది విను, నాకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయని చెప్పేసి ఆమె నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ని రోజుల పాటు విశ్వగురు అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఆమె లేచి నిలబడగానే ఎందుకు వెళ్ళిపోవాలన్న ప్రయత్నం చేశాడు. ఆమె ఎందుకు నువ్వు ఇక్కడే కూర్చొని నా ఉపన్యాసం మొత్తం వినాలి, ఇంతకుముందు ఇదే పార్లమెంట్లో నన్ను మాట్లాడనీయకుండా నా మైక్ కడిగేసారు, నన్ను బైక్ కడిగేసి బయటికి పంపించారు, ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు వినాలి అని చెప్పేసి కూర్చోబెట్టి మరి ఎందుకు క్లాస్ వీకింది? ఈ దేశంలో ఏం జరుగుతుంది? పార్లమెంట్లో జరగాల్సినటువంటి బిల్లులకు సంబంధించిన విషయంలో ఇంతకుముందు పార్లమెంట్లో ప్రతిపక్షం సరిగా లేని సమయంలో ప్రతిపక్ష నాయకుల్ని 100కు పైగా మందిని పార్లమెంట్లోకి వెళ్ళి బయటికి పంపించి వాళ్ళకు నచ్చినటువంటి బిల్లులను ఈరోజు వాళ్ళు ఆమోదింపజేసుకొని ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి నరేంద్ర మోడీ వర్గం బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఈరోజు 400 సీట్లు రాకపోవడంతో ఆ వచ్చిన సీట్లలో కూడా ఏ నిర్ణయం తీసుకుందామన్నా కూడా 3/4 వాళ్ళకు నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడం వల్ల ఈరోజు చంద్రబాబు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ పక్కా జరిగేదంటే వాళ్ళ ఎంపీలతో కూడా వాళ్ళు బిల్లులు పాస్ చేసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, లేదు అనంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి మోడీ వర్గం మొత్తం ఏ విషయం మీద చర్చ చేయకుండా ఒక పెద్ద ప్లాన్ చేసుకొని పార్లమెంట్ సమావేశాల్లో ఏ విషయాన్ని మాట్లాడకుండా చేస్తూ ఉన్నారు. మరి మణిపూర్ గురించి ఇంకెప్పుడు మాట్లాడతారు?
ఈ దేశంలో మణిపూర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? మణిపూర్ కాదు, మీరు తీసుకొచ్చిన కొత్త చట్టాలు జూలై 1వ తారీఖు నుండి, మొన్న జూలై 1వ తారీఖు నుండి ఈరోజు ఈ దేశంలో కొత్త చట్టాలు వచ్చినాయి కదా. ఈ కొత్త చట్టాలు అనేవి ఏ విధమైనటువంటి చట్టాలు? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, ఓనర్లు వీళ్ళందరూ ఎందుకు ఈరోజు ధర్నాలు చేసి ఆ కొత్త చట్టాలను ఆపివేయాలి, కొత్త చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు ధర్నాలు ఇస్తూ ఉన్నారు? హిట్ అండ్ రన్ కేసులో ఒకవేళ ఎవడన్నా ఒక వ్యక్తి, లారీ డ్రైవరు ఎవరన్నా ఒకరు చూసుకోకుండా హిట్ అండ్ రన్ చేసేది ఉంటే 10 సంవత్సరాల పాటు కంపల్సరీ జైలుకు పోవాల్సిందే. చనిపోయిండు అంటే జైలుకు పోవాల్సిందే. అందులో ఎవరిది న్యాయం ఏంది అనేది చూడకుండా ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేసి జైలు పంపిస్తామంటే ఈరోజు లారీ డ్రైవర్లు కనీసం లారీలు తోలాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి తాగి వస్తున్నాడా, ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి ఏ విధంగా వస్తున్నాడు, ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి సోయితో ఉన్నాడా లేదా అనే విషయం తెలియకుండా మేము గుద్దేసి వెళ్ళిపోయినా అని చెప్పేసి మా మీద కేసులు పెట్టి జైలు పంపిస్తామనే ఈ చట్టాలు మాకు అద్దు అని చెప్పేసి లారీ డ్రైవర్లు మాట్లాడుతున్నారు. వాటి గురించి మరి పార్లమెంట్లో ఎవరు మాట్లాడాలి? పార్లమెంట్లో చర్చకు తీసుకొద్దామన్న ప్రతిసారి ఎందుకు బీజేపీ ఎంపీలు కావాలని ఏ విషయాన్ని చర్చకు తీసుకురాకుండా చేస్తూ ఉన్నారు? నిన్న రాహుల్ గాంధీ శివుని ఫోటో పట్టుకొస్తే శివుని మీద అభ్యంతరం చేస్తారు. రాహుల్ గాంధీ బీజేపీ గురించి మాట్లాడితే దాని మీద అభ్యంతరం చేస్తారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అసలు ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా నరేంద్ర మోడీ గురించి, బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దా? అసలు ఏం జరుగుతుంది పార్లమెంట్లో? ఈరోజు నిన్న జరిగినటువంటి విషయము మన నవ తెలంగాణ పత్రికలో వచ్చిన వార్త ఒకసారి చూసినట్లయితే మోడీ వర్సెస్ రాహుల్, బీజేపీకి గుణపాఠం చెప్పిన రామ జన్మభూమి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై నిలదీత, ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం, అభ్యంతరం తెలిపిన మోడీ. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై చర్చ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మరి రాముడి జన్మస్థలమైన అయోధ్య ప్రజలు బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం లోక్సభలో మొదట వివిధ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ ముందుంచారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభిస్తూ మోడీ నాయకత్వంపై విశ్వాసంతో దేశ ప్రజలు వరుసగా 3వ ఎన్డీఏను గెలిపించారన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని మోడీ అని ప్రశంసించారు. దేశం నుంచి పేదరికాన్ని తరిమి కొడతామని కాంగ్రెస్ దశాబ్దాలుగా నినాదాలు ఇస్తుందని, మోడీ ప్రభుత్వం పేదరికాన్ని తరిమివేసేందుకు పనిచేస్తుందని అన్నారు. ఇప్పుడు చెప్పాలి, ఈ అనురాగ్ ఠాకూర్ అనే వ్యక్తి ఈ దేశంలో ఎంతమంది పేదల్ని గత 10 ఏళ్లలో మీరు పేదరికంలో బయటపడేసారో లెక్కలు తీసేటువంటి దమ్ము మీకున్నదా? ఆ విషయం చెప్పండి. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, నోట్ల రద్దు జరిగిన తర్వాతే ఈ దేశంలో సగానికి పైగా జనాభా మళ్ళీ పేదరికంలోకి వేరు. ఈ విషయం మీద బహిరంగంగా ఒక్కరోజన్నా మీడియా ముఖంగా ఎందుకు కూర్చొని సమాధానం చెప్పలేకపోయింది నరేంద్ర మోడీ? 10 సంవత్సరాల్లో కనీసం మీడియా ముందుకు రాలేకుండా, ఎన్నికలకు ముందు కొన్ని మీడియా సంస్థల్లో ఈయనకు నచ్చినటువంటి మీడియా సంస్థల్లో కూర్చొని పేడ్ ఇంటర్వ్యూలు ఇచ్చినట్టుగా కాకుండా ఎందుకు బహిరంగ చర్చలకు నరేంద్ర మోడీ రాలేకపోయింది? అంతెందుకంటే పార్లమెంట్లో చర్చ చేయడానికే మీకు ధైర్యం లేనప్పుడు మీరు పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పేసి నినాదాలు ఎందుకు మాట్లాడుతున్నట్టు? అనురాగ్ ఠాకూర్ అనే వ్యక్తి నిజంగా ఎంపీగా, బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి బయటకు వచ్చి ఏ రాష్ట్రంలో ఎంతమంది పేదరిని ఏ రకంగా మీరు పేదరికంలో నుండి బయటపడేసారో చెప్పండి. మీరు ఇస్తా అన్నటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి బయటపడేసిరా? లేదంటే మీరు కల్పిస్తా అన్నటువంటి ఉపాధికి సంబంధించిన విషయంలో మీరు బయటపడేసిరా? ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించే వాళ్ళని పేదరికంలో నుండి బయటపడేసారు? నిజంగానే ఈ దేశంలో పేదరికం నుండి మీరు పేద ప్రజల్ని బయటపడేసి ఉండేదంటే ఇంకా 10 ఏళ్ల పాటు, ఇంకో 5 ఏళ్ల పాటు మేము రేషన్ బియ్యం ఇలాగే సప్లై చేస్తామని చెప్పేసి, గత 10 ఏళ్ళుగా సప్లై చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఇంకా సప్లై చేస్తామని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నాం? ఎన్ని కోట్ల కుటుంబాలకి ఈరోజు మీరు రేషన్ బియ్యాన్ని సప్లై చేయాలని పరిస్థితిలో ఈ దేశం ఉంది? అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేదరికాన్ని నిర్మూలన చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దయచేసి పార్లమెంట్లో మీరు మాట్లాడే ముందు మీకు ఏ విషయంలో అవగాహన ఉందో లేదో తెలుసుకున్నాక మాట్లాడండి. పేదరికం గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిందో, నోట్ల రద్దు తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఈ దేశంలో పేదరికాన్ని మరింత పెంచుకుంటూనే పోయింది. ఆ విషయాన్ని కూడా అసలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసి, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేకుండా చేసి ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరినీ రోడ్ల మీద తీసుకొచ్చిన ఘనత మీది. మీరు పేదరికాన్ని పెంచిరే తప్ప నిర్మూలించడానికి ప్రయత్నం చేయలేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. అగ్నిపథ్
ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, జాతీయ భద్రత వంటి అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజ్యాంగంపై దాడిని ఖండించిన వారిపై ఎన్డీఏ సర్కార్ దాడులోకి దిగుతుందని, కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని విమర్శించారు. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తూ కొందరు నాయకులు ఇప్పటికే జైల్లో ఉన్నారని తెలిపారు. పేదలు, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు దర్యాప్తు సంస్థలు తనపైన కూడా దాడులకు తెగబడ్డాయని అన్నారు. ఈడీతో 55 గంటల పాటు విచారణ చేయించాలని, కానీ ఏమీ లేదని స్పష్టమైందని తెలిపారు. నరేంద్ర మోడీ పాలనలో ఉన్నటువంటి ఈడీ, ఆయన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈడీ అనే సంస్థ ఇప్పుడు రాహుల్ గాంధీని 55 గంటల పాటు ఆయనను విచారణ చేసిరు. విచారణలో తేలినటువంటి అంశాలు ఏందో బయట ఎందుకు పెట్టలేదు? ఇప్పటి వరకు ఈడీ పేరుతో ఎంతమంది మీద మీరు దాడులు చేసిరు, ఎంతమందిని ఈడీ పేరుతో దాడులు చేసి బెదిరించి మీ పార్టీలో కలుపుకున్నారు, ఎంతమందిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ లాంటి నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లాంటి పార్టీలో చేరుదామంటే ఈడీ, సిబిఐ లాంటి సంస్థలతో దర్యాప్తులు చేయించి అక్రమ కేసులు ఇరికిస్తారు అని చెప్పేసి పోయి బీజేపీలో మనస్సంపుకుంటున్నటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? ఈరోజు ఈడీ సంస్థలు, మీరు 10 ఏళ్లలో ఈడీ సంస్థలు చేసినటువంటి దర్యాప్తులలో ఎన్ని దర్యాప్తులలో మీరు చేసినటువంటి దర్యాప్తు సరైంది, వీళ్ళు దొంగలు లంగలు అని చెప్పేసి ఇంతవరకు ఏ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎందుకు చెప్తలేరు? ఈరోజు సంస్థలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు, మీ చేతుల్లో విచారణ సంస్థలు ఏవైతే వాటి అన్నింటినీ మీ చేతుల్లో పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరి ఇళ్ళ మీద మీరు దాడులు చేస్తూ ఈరోజు బెదిరిస్తూ వాళ్ళందరినీ మీ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా పోల్చానో మీరు అర్థం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అగ్నిపథ్ గురించి మాట్లాడమంటే అగ్నిపథ్ మీద మాట్లాడరు, ధరల పెరుగుదల గురించి మాట్లాడమంటే ధరల పెరుగుదల నరేంద్ర మోడీ రాకముందు ఎంత ఉంది, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎంత ఉంది, మరి ఈ 10 ఏళ్లలో ధరల పెరుగుదల గురించి మాట్లాడమంటే ఒక్కడు మాట్లాడు. ఏమనంటే మళ్ళీ నరేంద్ర మోడీ నుండి మొదలుకుంటే బీజేపీ ఎంపీలు అందరూ ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు. అరే ఎమర్జెన్సీ గురించి మాట్లాడేటువంటి మీరు గత 10 ఏళ్లుగా ఈ దేశంలో ఎమర్జెన్సీ, కనిపించని ఎమర్జెన్సీని తీసుకొచ్చిన విషయం ఈ దేశంలో ఊపా చట్టాల కింద కేసులకు గురైనటువంటి ఎంతోమంది వ్యక్తులు చెప్తున్నారు కదా. ఊపా చట్టాల కింద మేధావులని చంపుతున్నటువంటి మీరు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమో అనౌన్స్ చేసినటువంటి ఎమర్జెన్సీ, బీజేపీ పార్టీ ఎమర్జెన్సీ అనౌన్స్ చేయకుండానే ఈ దేశంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్న విషయం ఈ దేశంలో ఎంతోమంది మేధావులు నిత్యం చెబుతూనే ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ విషయాల మీద, అగ్నిపథ్ మీద, ధరల పెరుగుదల మీద, నిరుద్యోగం మీద, వ్యవసాయం మీద, రైతుల మీద, ఈరోజు మణిపూర్ మీద, వీటన్నిటి మీద ఒక్కసారన్నా కనీసం నరేంద్ర మోడీ ఈ విషయాల మీద నేను మాట్లాడతానని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు పోలేకపోతున్నాడు మణిపూర్కి? ఈరోజు ఆ విషయాల మీద మాట్లాడమంటే ఎందుకు చర్చలకు లేవనెత్తకుండా మీరు 24 గంటలు రాహుల్ గాంధీ లేచి నిలబడగానే భారత్ మాతాకి జై అంటున్నారు, కానీ ఈ దేశంలో భరతమాతలైనటువంటి మణిపూర్ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఈ భారతమాత బిడ్డలు, ఈ భారతమాతకి జై అనేటువంటి బిడ్డలు ఎక్కడ వేరు అనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో హిందూ మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే కూడా ఈ హిందూ పేరుతో ఓట్లాడుకున్నటువంటి ఈ సంస్థలు ఎందుకు బయటకు వచ్చి ధర్నాలు చేయలేకపోయినాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో మరి కొల్లాపూర్లో కూడా ఒక హిందూ మహిళ మీద అత్యాచారం చేసి ఒక ఇద్దరు వ్యక్తులు పైశాచిక ఆనందం కోసం ఆమెను చిత్రహింసలు గురి చేసేదంటే ఎక్కడ వేరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 24 గంటలు మతం పేరుతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా మతం పేరుతో మారణహోమాన్ని సృష్టిస్తూ ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడైనా మీరు కనీసం ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలంటే ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా ముందుకు పోదామనే ఆలోచనతో మీరు చేసిన పని ఏదన్నా ఉంటే ఒక్కసారి ప్రజల ముందు తీసుకొచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విషయంలో ఎక్కడ కూడా మరి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు మరి మాట్లాడేటువంటి ప్రయత్నం? ఇక దాదాపు లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించుకున్నామని ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగం ముందు తలవంచి జై సంవిధానం అనడం ఆనందంగా ఉందని, రాజ్యాంగానికి తాము రక్షణగా ఉంటామని, అధికారం కంటే నిజం గొప్పదని అన్నారు. అయోధ్య విమానాశ్రయం కోసం భూసేకరణ చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, ఎయిర్పోర్ట్ ప్రారంభం కోసం అదానిని పిలిచారని దుయ్యబట్టారు. మీకు నిజంగా దమ్ము ఉండేదంటే అయోధ్య రైతులకు మీరు డబ్బులు ఇచ్చిరా, ఎంత ఇచ్చిరు, ఎవరెవరికి ఎంత ఇచ్చిరు, రైతులందరినీ కూర్చోబెట్టి బహిరంగంగా ప్రకటించండి. రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీ మీదకి భారత్ మాతాకి జై అని నినాదాలు ఇచ్చి అనేది గొడవడం కాదు. అయోధ్య రామాలయం కోసం ఇన్ని 100 ఎకరాలు మేము రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం, ఇంకో రైతుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు గివి, భూమి ఇంత, మేము చెల్లించిన డబ్బులు ఇంత అని చెప్పేసి మీరు కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇచ్చేదంటే బహిరంగంగా పెట్టండి కదా. ఈరోజు భూముల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసినప్పుడు ఆ భూముల వివరాలు, దానికి సంబంధించినటువంటి మీరు చెల్లించిన డబ్బులు ఆన్లైన్లో కొడితే వచ్చే విధంగా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎయిర్పోర్ట్ ప్రారంభానికి అదానిని పిలిచుడేంది? అదాని ఎవరు? ఈ ప్రభుత్వాన్ని నడిపించేది మోడీయా, భారత రాజ్యాంగమా, లేదంటే మీ పార్టీయా, లేకపోతే అదానియా?
ఎవరు అదాని ఎందుకు వచ్చిండు ఈ విమానాశ్రయ ఓపెనింగ్కు? అదే కాంగ్రెస్ అధికారంలో ఉండి వేరే ఒక వ్యాపారవేత్తను పిలుచుకొని ఏంటంటే మీరు ఎంత గొడవ చేసేటోళ్ళు? ఈ విషయం ఏం మాట్లాడమంటే చర్చ చేయడం, అసలు బీజేపీ ఎంపీలకు చర్చ చేయడానికి అంశాలు ఏం లేక వీళ్ళు ఏం మాట్లాడితే ఆ మాటలకు అంటే వ్యతిరేకంగా మాట్లాడడం తప్పించి వీరు ఏం ముచ్చట్లేదు. మీరు గత 3-4 రోజుల నుండి ఏ విషయం తీసుకున్నా కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారో మనం దానిలో ఏం పూల పెట్టాలి, ఇదే విషయం. ఇక చివరికి నిన్న అయితే ఈ విషయంలోనే అంతకుముందు రాహుల్ గాంధీ శివుని చిత్రపటం చూపించడంతో కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్ బదిలిస్తూ ఈ సభలో శివుని బొమ్మను చూపించడం కూడా నిషేధమా అని పదే ప్రశ్నించారు. తన మెడను పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే ఈ త్రిశూలం కుడి చేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తాను శివుని నుంచే ప్రేరణ పొందానని ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఫైజాబాద్ ఎంపీ సమాజ్వాదీ పార్టీ నేత అవధేష్ ప్రసాద్కు రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చి శభాషాన్ని మెచ్చుకున్నారు. ఈ విషయం శివుని ఫోటో పట్టుకుంటే అంటే మీరు పార్లమెంట్లో జై శ్రీరామ్ అని నామితే ఏం తప్పలేదు, కానీ ఆయన శివుని ఫోటో పట్టుకుంటే ఇక్కడ వైష్ణవానికి సంబంధించిన విషయంలో, శైవానికి సంబంధించిన విషయంలో క్లియర్ కట్గా మీరు చూపించేటువంటి వ్యతిరేకత ఏంది, వివక్ష ఏంది అనేది కూడా ఈరోజు బయటపడింది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శైవం అంటే మీకు ఎందుకు అంత వివక్ష? వైష్ణవానికి సంబంధించినటువంటి దేవుళ్ళ ఆలయాల కోసం మీరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటూ వస్తారు. శైవాలయాల కోసం మీరు ఏం చేసిన ఖర్చు ఒక్కసారి చెప్పండి బయట. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం నుండి మొదలుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి శైవానికి సంబంధించిన ఆలయాల విషయంలో మీరు ఎంత ఖర్చు చేసిరు? ఈ 10 ఏళ్లలో వైష్ణవ దేవాలయాల కోసం మీరు ఎంత ఖర్చు చేసిరు? ఒక్కసారి లెక్కలు తీసి మాట్లాడడం దమ్ము ఈ తెలంగాణ బీజేపీ నాయకులకు కానీ, దేశంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ ఎవరికైనా ఉన్నదా? శైవానికి సంబంధించినటువంటి గుడులు కావా? శైవానికి సంబంధించిన దేవుళ్ళు కాదా? కేవలం వైష్ణవంలో ఉన్నటువంటి అడ్డబొట్టు నిలువుబొట్టుకు సంబంధించిన విషయంలో మీ నిలువుబొట్టు దేవుళ్ళ అడ్డబొట్టు దేవుళ్ళు కాదా అనే విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దీనికి తెలంగాణ ఉన్నటువంటి ఎంపీలు సమాధానం చెప్పాలి, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ లాంటి నాయకులు సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పాలంటే మీరు కేవలం రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు అనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు మేము అందరికీ సమానం అంటే మరి రామాలయం, అయోధ్య రామాలయం కోసం మీరు చేసినటువంటి ఖర్చు ఎంత? ఈ దేశంలో శైవ ఆలయాల కోసం మీరు చేసిన ఖర్చు ఎంత? ఒక్కసారి లెక్క చెప్పి మీరు రాహుల్ గాంధీకి సమానం చెప్పేటువంటి అవసరం ఉంది. ఈ విషయం ఎందుకు మాట్లాడతలేరు? శివుని బొమ్మ పట్టుకొని ఈయన నిలబడితే శివునికి సంబంధించిన విషయంలో మీరు కామెంట్ చేస్తున్నారు. మరి రామునికి సంబంధించిన విషయంలో రాముని చేతిలో బాణం ఉంది, అది మారణాయుధం కాదా? శివుని చేతిలో త్రిశూలం ఉంటే రాముని చేతిలో బాణం ఉన్నప్పుడు రెండూ కూడా అవి వాళ్ళ ఆ దేవుళ్ళకు సంబంధించిన అవసరానికి సంబంధించినటువంటి గుర్తులే తప్ప అవి నిజంగా మారణాయుధాలు అయితే రాముని చేతిలో ఉన్నది మారణాయుధమే, శివుని చేతిలో ఉన్నది మారణాయుధమే కదా. ఈ రెండింటి మధ్య వివక్ష ఎందుకు చూపిస్తున్నా అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇన్ని విషయాలు దేశంలో ఎన్నో సమస్యలు ఉండేది ఉంటే అన్ని సమస్యల గురించి మాట్లాడడం మానేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మీరు పనికిరాని చర్చల్ని రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడో అందులో ఏం దొరకబట్టుకోవాలి, అందులో మనం ఏం కామెంట్ చేయాలి, ఏ విధంగా గొడవ వేయాలి, దీన్ని బయటికి ఏ విధంగా తీసుకుపోవాలి. రాహుల్ గాంధీ నిజంగా నిన్న క్లియర్గా చెప్పిండు. రాహుల్ గాంధీ కాదు, అంతకు ముందు నుండే చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. ఆ మేధావులు చెప్పినటువంటి సారాంశాన్ని ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పిండు. ఈ దేశంలో హిందువులు అంటే మోడీవాదులు కాదు, మోడీ ఒక్కడే ఈ దేశంలో హిందుత్వం కాదు, బీజేపీ ఒక్కటే ఈ దేశంలో హిందువులకి అడ్డా కాదు, ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఈ దేశంలో హిందువులకి అడ్డా కాదు. అసలు ఈ ముగ్గురికి, మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి సంబంధం లేకుండా ఈ దేశంలో ఎంతోమంది హిందువులు ఉన్నారు. మోడీ పుట్టకముందు హిందువులు ఉన్నారు, బీజేపీ పుట్టకముందు హిందువులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ పుట్టకముందు కూడా ఈ దేశంలో హిందువులు ఉన్నారు. మరి హిందువులకు అడ్డాగా ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ చేస్తున్న డ్రామా ఏదందో అది కేవలం బీజేపీ పార్టీ ఎన్నికల కోసం చేస్తున్న స్టంట్ మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో గత 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ రాముడు అంటే ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి రాముడు గుర్తొచ్చేటడు. కానీ ఈరోజు రాముడి విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా ఎందుకు అంత కోపంగా కనబడతా ఉన్నాయనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు హనుమంతుడు ఎంత ప్రశాంతంగా ఉండేవాడు. రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళందరూ నిలబడితే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని బంటులాగా కూర్చున్నటువంటి ఎంతో ప్రశాంతమైనటువంటి హనుమంతుడిని ఈరోజు ఎంతో ఉగ్రరూపంగా మార్చినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వీటన్నిటి సమానం చెప్పకుండా మీరు 24 గంటలు ప్రతిపక్ష నాయకులు ఎవరు ఏం మాట్లాడినా ఆ మాట్లాడిన దానికి కౌంటర్గా వాళ్ళని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు దయచేసి పార్లమెంట్లో మీరు చర్చకు తీసుకురావాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగం గురించి మాట్లాడండి, ఈరోజు ధరల పెరుగుదల గురించి మాట్లాడండి. మీరు నోట్ల రద్దు చేసి
నోటు రద్దు చేసి ఏంటిది ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆ నల్లధనాన్ని ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈరోజు మీరు తీసుకోమన్నటువంటి జీరో అకౌంట్లు ఏవైతే జన్ ధన్ ఖాతా, ఈ విషయాన్ని మా కేటీఆర్ గారు మంచిగా చెప్తారు. మీరు జన్ ధన్ ఖాతాలు తీసుకోండి, మీ అందరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నేను వేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ కొట్టిన డైలాగ్ ఏదైతుందో ఆ డైలాగ్ సంబంధించిన విషయంలో మీరు చెప్పిరని చెప్పేసి అందరూ జన్ ధన్ ఖాతాలు తీసుకుంటే ఆ జన్ ధన్ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పేసి ఈరోజు ఛార్జీలు వేసి మరి వాళ్ళని నాశనం చేస్తున్నారు. మరి జన్ ధన్ ఖాతాల్లో మీరు వేస్తాన 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఆ విషయాన్ని గురించి మాట్లాడండి. మీరు ఇస్తానటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ముట్టడి పోతున్నటువంటి విషయంలో ఏబీపీ వాళ్ళు ఎంతో ఉద్యమాలు చేస్తున్నారు. ఎస్, మీరు చేస్తున్నది బరాబర్ నిజమే. ఇక్కడ 1:50కి సంబంధించిన విషయంలో మీరు చేస్తున్న పోరాటం కానీ, డిఎస్సికి సంబంధించిన విషయంలో మీరు చేస్తున్న పోరాటం కానీ, గ్రూప్ 1కు మీకు సంబంధించిన విషయంలో మీరు చేస్తున్న పోరాటం కానీ అన్నిటికీ మేము గొప్పగా మెచ్చుకుంటున్నాం. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు నరేంద్ర మోడీ గారికి అయ్యా మేము ఏబీపీ కార్యకర్తలం, ఈ దేశంలో నిరుద్యోగులను ఆదుకోండి అని చెప్పేసి ఒక్కసారి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? ఈరోజు వ్యవసాయ రంగంలో రైతులకు సంబంధించిన సమస్యల మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 24 గంటల పాటు మొన్నటి వరకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల పాటు బట్టలు దించుకొని తిరిగినటువంటి బండి సంజయ్ లాంటి నాయకులు ఈరోజు ఎందుకు మరి ఒక్క విషయం మీద మాట్లాడలేకపోతున్నారు? దయచేసి వీటన్నిటి సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో కానీ, బీజేపీ గత పాలనలో అరాచక పాలనలో 10 సంవత్సరాలు చేసినటువంటి పాలన మీద పార్లమెంట్లో ఎవరైనా మాట్లాడితే దాని మీద మైకులు కట్ చేయడం కానీ, వీటన్నిటి సంబంధించిన విషయంలో ఒక్కసారి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఈ దేశంలో పార్లమెంట్లో జరగాల్సినటువంటి చర్చ పేద ప్రజలకు సంబంధించిన విషయంలో, ప్రజలకు సంబంధించిన విషయంలో, విద్యకు సంబంధించిన విషయంలో, వైద్యానికి సంబంధించిన విషయంలో, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో, ఉపాధి కల్పన సంబంధించిన విషయంలో, వీటన్నిటికీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో జరగాల్సినటువంటి చర్చను ఈరోజు మతం పేరుతో కావాలని తీసుకొస్తూ మతాన్ని అడ్డం పెట్టుకొని జై శ్రీరామ్ నినాదాలిస్తూ, అటు జై భారతమాత నినాదాలిస్తూ ఏదో ఒకటి చేసి ఈ పార్లమెంట్ సమావేశాలు మొత్తాన్ని టైంపాస్ చేసి వదిలేసేటువంటి ప్రయత్నం బీజేపీ ఎంపీలు చేస్తున్నారు. లేదు అనుకుంటే ఇప్పటికైనా పోయిందేం లేదు. ఇక జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అయినా కూడా మీకు దమ్ముంటే 10 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన, ఉపాధికి సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన అన్నిటికీ సంబంధించినటువంటి వాటిని శ్వేతపత్రం విడుదల చేసి శ్వేతపత్రాన్ని ప్రతిపక్ష నేతల నాయకుల చేతుల్లో పెట్టి ఎస్ మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని ఇల్లు కట్టించినాం, ఇంతమందికి చదువు చెప్పినాం అని చెప్పేసి మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కొత్తగా నిర్మించారు, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ దోస్తులైనటువంటి అంబానీకి అదానికి అమ్ముకున్నారు, వీటన్నిటి విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ ఆ అమ్మ పేరుతో మొక్క పెట్టండి అని చెప్పేసి, తల్లి పేరుతో మొక్క పెట్టండి అని చెప్పేసి నినాదాలు ఇస్తా ఉన్నాడు. అయ్యా ఈరోజు మొక్కలు పెట్టడం కాదు, వృక్షాలుగా ఉన్నటువంటి అడవుల్ని మీరు మొత్తం కబ్జా చేస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలను మొత్తం అడవిలో నుండి బయటకు వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నది ఎందుకోసం, ఎవరి కోసం, ఏ జిందాల్ కంపెనీ కోసం, ఏ అదాని కంపెనీ కోసం అనే విషయాన్ని మీరు ప్రజల ముందు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎన్నో చెంచుపెంటల్ని కూడా దాదాపు 16-17 చెంచుపెంటల్ని మొత్తం ఖాళీ చేయించి వాళ్ళందరినీ బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. మరి నల్లమల అడవుల్లో ఉన్నటువంటి చెంచుల్ని ఎందుకు బయటకు పంపిస్తున్నారు? అక్కడ మీరు వృక్షాలను, మీరు మొక్కల్ని నాటనని చెప్పేసి మాకు చెప్తున్నారు. మేము మొక్కలు నాటుతున్నాం, మొక్కలు నాటినటువంటి వృక్షాలుగా ఫలాలు ఇచ్చేటువంటి టైంలో ఆ వృక్షాలను నరికి మీరు అడవుల్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని మీ దోస్తులకు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మరి మీరు అడవులకు సంబంధించిన విషయంలో, ఆదివాసులకు సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఈ దేశ అడవి సంపద మొత్తాన్ని ఎవరి చేతిలో పెడదామని ప్రయత్నం చేస్తున్నారో కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలకు సంబంధించిన విషయంలో మీరు మాట్లాడకపోతే, ఈరోజు ఉత్తరప్రదేశ్లో మీరు తీసుకొచ్చినటువంటి బుల్డోజర్ రాజకీయం ఏదైతే ఉందో ఆ బుల్డోజర్ రాజకీయం తిరిగి మీకు ఏ విధంగా సమాధానం చెప్పిందో, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే మీ బీజేపీ పార్టీకి వెనుక నుండి తన్నీరో రేపు రోజున దేశవ్యాప్తంగా అదే తంతరు. నిన్న కూడా రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ క్లియర్గా చెప్పిండు, రేపు పొద్దుగాల గుజరాత్లో కూడా గెలిచేది మేమే అని చెప్పేసి. మరి గుజరాత్లో కూడా ఇదే సమానం వస్తే నరేంద్ర మోడీ తల ఎక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి ప్రశ్నిస్తాను. దయచేసి ఈ దేశ ప్రజలకు సంబంధించిన విషయంలో మొత్తం అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టండి, చేయబోయేటువంటి అభివృద్ధిని మీరు ప్రజల ముందు పెట్టండి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కుంటుపడడానికి మీరు అమ్మినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా మీరు ఒక చర్చను తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో జరగాల్సింది మతాలకు సంబంధించిన చర్చ కాదు, కులాలకు సంబంధించిన విషయం కాదు, దేవుళ్ళకు సంబంధించిన చర్చ కాదు. దయచేసి ఈ దేశ ప్రజల జీవితాల గురించి జరగాల్సిన చర్చను శాంతియుతంగా చేయాలని చెప్పేసి కోరుతూ చూస్తున్నానండి. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.